మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఉంది అవైలబుల్ ఉంది అంటే మనకు అనిపించింది, అది అమ్మ నాన్న బాగా అనిపించింది. అమ్మ నాన్న టూరిజంలో నాకు తక్కువ బడ్జెట్ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్ టు షిరిడి 6వ ట్రిప్లో మనం ఉన్నాము. ఈ ట్రిప్లో మొత్తం ఒక 30 మందితో ఈ ట్రిప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. 31 మంది, ఒక చిన్న పాప ఉంది, ఆమెతో 31 మంది. ఈ ట్రిప్లో మనతో వస్తున్నారు హైదరాబాద్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్ గోనె శ్రీధర్ కుమార్ గారు. ఈయన శ్రీధర్ కుమార్ గారి గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాద్ వాసి, పక్కా లోకల్ అనమాట. శ్రీధర్ కుమార్ గారు ఏంటంటే బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. ఒకసారి ఫ్లైట్ ఎక్కుతాం, తక్కువ బడ్జెట్లో రండి అని మనం ఏదైతే ఆహ్వానం పలికామో ఆ మేరకు ఈయన 2 సార్లు రావడానికి ప్లాన్ చేసుకుంటారు సార్. చాలా ఓపికతో. ఎందుకంటే మొదటనేమో ఫస్ట్ అమ్మ నేను వస్తామని చెప్పి మా ఆఫీస్కి వచ్చి, హైదరాబాద్లో దిల్షనగర్లో ఉన్న మన ఆఫీస్కు, సారే మలక్పేటలో ఉంటారు, ఆఫీస్కి వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మన పేమెంట్ చేసి ఆయన టూరు డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చారు. మళ్ళీ వీరే ఇంకో ట్రిప్లో కూడా మళ్ళీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మిగతా ఒక 6 మందిని కూడా మళ్ళీ సెకండ్ ట్రిప్లో తీసుకురావాలని మనతో కమిట్మెంట్ అయ్యి ఉన్నారు. వారితో మాట్లాడదాం, సార్తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎట్లా కనుక్కున్నారు ఇది అమ్మ నాన్న టూరిజం? ఇన్స్టాగ్రామ్లో చూసానండి. అది ఇన్స్టాగ్రామ్ చూసి నేను నాకు అనిపించింది బాగానే ఉంది. ఇది తక్కువ బడ్జెట్లో నాలుగు మెంబర్స్ తీసుకెళ్ళాలని నాకు ఒక మంచి కోరిక, నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యాక్చువల్లీ మా ఫాదర్ని తీసుకెళ్ళాలని ఉండే కానీ మా ఫాదర్ లేడు. ఫస్ట్ మా మదర్ని తీసుకెళ్దాము, నెక్స్ట్ ట్రిప్లో మా మిస్సెస్ని, మా పిల్లల్ని, ఇక మా మేనల్లుడు, మా అన్నయ్య కూతురు, వీళ్ళందరూ ఒక 6 మెంబర్స్ సెకండ్ ట్రిప్లో తీసుకెళ్దామని. మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఉంది అవైలబుల్ ఉంది అంటే మనకు అనిపించింది, అది అమ్మ నాన్న బాగా అనిపించింది. అమ్మ నాన్న టూరిజంలో నాకు తక్కువ బడ్జెట్ అనిపించింది. నేను అదే నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను, రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది తక్కువ ప్యాకేజ్లో ఉంది, మీకు మంచి ఎకానమీ చూస్తే బాగుంటుంది, ఒకసారి వెళ్ళరండి, ట్రై చేయండి అని చెప్తాను. నేను కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో మళ్ళీ వాళ్ళతో పాటు వస్తాను, జాయిన్ అవుతాం మళ్ళీ. ఓకే సరే. అంటే కొంతమంది ఏమంటారంటే అమ్మ నాన్న టూరిజం నిజంగా తీసుకుపోతారా, ఇది ఫేకా, అటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ కొంచెం మాకు కూడా ఇవన్నీ ఇంత అనుమానాలు వస్తుంటే, నిజంగా సోషల్ మీడియాలో 1కి 99 ఫేక్ ఉంటాయి, 1 ఒరిజినల్ ఉంటుంది అనుకోవచ్చు. అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు మీరు? లేదు, నేనైతే 100% జెన్యూన్ అని చెప్తాను. ఎందుకంటే తెలుసా, నేను వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు ఒక 10 మందికి నేను చెప్పగలుగుతాను ఏంటంటే, అరే భయ్ ఇది కరెక్ట్, ఇది మీరు వెళ్ళొచ్చు, నేను ఎష్యూరెన్స్ ఇస్తా అమ్మ నాన్న టూరిజం కోసం అని. చూడు సార్, ఇప్పుడు అమ్మతో కూడా మాట్లాడతా. అమ్మ మీ పేరు? యాదమ్మ. యాదమ్మ. మీ ఈ ఇల్లు ఎక్కడ మీది? మాది మలక్పేట అండి. మీరు ఏం చేస్తారు? మేము హౌస్ వైఫ్. ఇప్పుడు అంటే జాబ్ ఏం లేదు? ఫస్ట్ జాబ్ లేదు. ముందు మాకు షాప్ ఉంది, ఆ షాప్ లో కూర్చునేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం రిజైన్ ఇచ్చేసాను, కొంచెం రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. ఇక మా బాబు అన్నాడు షిరిడీకి వెళ్దాం మమ్మీ, ఎప్పుడు వెళ్ళలేదు కదా ఫ్లైట్ లో, ఇప్పుడు ఫస్ట్ టైం నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్నాడు. అంటే సరే లేరా తీసుకెళ్ళు, మరి వద్దాము, మరి షిరిడీ దర్శనం చేసుకుందాము అని చెప్పి బయలుదేరాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది మీకు పిల్లలు? మాకు 3 పిల్లలండి, 2 బాబులు, 1 పాప. రెండో అబ్బాయి. మా పెద్ద అబ్బాయికి 2 పిల్లలు, మా చిన్న బాబుకు 2 బాబులు, మా పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయికి 2 పాపలు, 1 బాబు. వాళ్ళు ఇద్దరు లండన్ లో ఉంటారు, 2 పాపలు కూడా. మీ ఫ్యామిలీలో మీ పిల్లలు లండన్ లో ఉంటారు, కానీ మీరు ఫ్లైట్ ఎక్కలేదు. మళ్ళీ మీరు హైదరాబాద్ వాళ్ళు చూడండి. అంటే మీరు ఐడియా చేయబట్టే కదా మేము దర్శనానికి వస్తున్నాము. చాలా థ్యాంక్స్ మీరు తీసినందుకు. మేము ఫ్లైట్ ఎక్కడం మూలన మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మీద అయితే వీళ్ళు పక్క హైదరాబాద్ లోకల్, హైదరాబాద్ వాళ్ళు. ఇలా 2 పిల్లలు మళ్ళీ లండన్లో ఉంటారు, కానీ వీళ్ళు ఫ్లైట్ ఎక్కలేకపోయారు. అంటే వాళ్ళకి డబ్బులు లేకని కాదు, కానీ సమయం, టైము, అనుకూలం పరిస్థితులు అంటే కుదరకని కారణంగా చాలామంది ఫ్లైట్ ఎక్కలేకపోతారు. అటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ నాన్న టూరిజం మీకు అండగా ఉంటుంది. పల్లెటూరులో అయినా ఎక్కిస్తాము, హైదరాబాద్ సిటీలో ఎక్కిస్తాము, మిగతా అన్ని సిటీస్ నుంచి కూడా మేము ఎక్కిస్తాం. పెద్ద సంఖ్యలో మేము అందరినీ కూడా ఫ్లైట్ ఎక్కించాలనే కాన్సెప్ట్తోనే మనం ఈ టూరిజం ప్లాన్ చేసినాం. మీరందరూ కూడా మాకు సహకరించండి, మీరు కూడా రండి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ దిగినాక షేర్ చేసుకుందాం. మలక్పేట నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ నుండి మేము షిరిడీకి బయలుదేరేటప్పుడు చాలా బాగా అనిపించింది. అందరం కంబైన్డ్గా మంచిగా ఎంజాయ్ అనిపించింది. ఎక్కేటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది.
అరేంజ్మెంట్ కూడా బాగానే ఉంది. భోజనాల దగ్గర కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. ఏం ఇబ్బంది కాలేదు మాకు, అన్నీ బాగా జరిగినాయి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళొచ్చు. తక్కువ రేట్లోనే మంచిగా ఫ్లైట్ ఎక్కి మంచిగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. మీరు కూడా ఇబ్బంది ఏం కలగలేదు. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం మేము, మా కొడుకు నేను ఇద్దరం కలిసి వచ్చాం. మేము ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కలేదు కదా, మమ్మీని తీసుకుపోదాం అట్లా అని చెప్పేసి ఇక నేను మా బాబు ఇద్దరం కలిసి వచ్చాము. ఇక ఫస్ట్ టైం వాడే ఫ్లైట్ ఎక్కించిండు. నాకు చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. నాకు ఒకవేళ మీరు వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, బాగా ఎంజాయ్మెంట్ అవుతుంది. మాకు చాలా మంచిగా అనిపించింది. భోజనాల దగ్గరైనా ఎక్కడైనా ఏమి ఇబ్బంది కలగలేదు, బాగుంటుంది. మీరు కూడా వెళ్ళదలుచుకుంటే కంపల్సరీ వెళ్ళండి.